అందరికీ శనార్థులు మంచిగా నానులా నేను చేసిన ఇయాల చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి కొండక్క ఇచ్చింది బీరు పార్టీ అడ్డంగా దొరికిపోయింది షేయి పార్టీ ఫార్మా భూముల్లో పండినై వడ్లు సూపిదూరా అంటున్నారు తొండ గుడ్లు జంపింగ్ లకు దగ్గర పడ్డది డేటు స్పీకర్ సారే వేయాలి ఇక వేటు పడిపోయింది పొంగులేటి సారు ర్యాంకు పట్టి సార్ వచ్చిందట లైన్లకు దోస్తాన్ బయట పెట్టిండు విశ్వేశ్వర్ రెడ్డి ఓట్లల్లో గెలిపించిందంట రేవంత్ రెడ్డి ఎక్కువ డాన్స్ చేసిన వాళ్ళకు ఎక్కువ బీర్లు బిర్యానీ ఉన్నప్పుడు బీర్లు ఉండాలి కదా అందుకే అక్క బీరు బిర్యానీ పెట్టి మస్తుగా దావత్ ఇచ్చింది ఎక్కువ డాన్స్ చేసిన వాళ్ళకు ఎక్కువ బీర్లట మన్మరాలు దావత్రా సురేఖక్క మందు మర్యాద మామూలుగా చేయలేదు ఓ రేంజ్లో దావత్ ఇచ్చిన అక్క వీడియోకు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అన్నలు మంచిగానే సమాధానం చెప్తున్నారు చూద్దాం పారి అసలు మొత్తం కథ ఏమైందో మందిది మంగళవారం మనది సోమవారం అన్నట్టే ఉన్నది పోర్రి షేయి పార్టీ మంత్రుల తరీక అవతలలు ఏదైనా పండగను దావతో చేస్తే దాని మీద లేనిపోని బురద చల్లి అడ్డగోలుగా పుకార్లు లేపి ఆగమాగం చేయాలి అదే మన కాడికొస్తే సొక్కం పూస లెక్క మాట్లాడాలి అన్నట్టే ఉన్నది ఇంతకీ ముచ్చటేందంటే నిన్న మంత్రి కొండా సురేఖ మేడమోల ఇంట్లో ఏదో దావత్ అయిందట పెద్ద పెద్దోళ్ళ ఇండ్ల దావత్ అంటే ఎట్లుంటదో మనకు తెలియని ముచ్చట కాదు ఏదైనా దావత్ చేస్తున్నామంటేనే వచ్చిన చుట్టాలకు సుక్క ముక్క పెట్టుడు తెలంగాణలో పద్ధతేనాయే అయితే తుణక తిన్నామని బొక్క మెడకేసుకోవద్దని ఒక శాస్త్రం ఉంటది ఈ శాస్త్రం కొండా సురేఖకు తెలియనట్టున్నది నిన్న ఇంట్లో మన్వరాలు పుట్టిన బర్త్డే దావత్ చేసిరట ఆ దావత్లా బీరు బిర్యానీ పెట్టిన మందు పార్దలై బారుతున్నదిడా అని ఏకంగా సోషల్ మీడియాల లైవ్ లనే చెప్పింది హగో మంత్రి గారి ఇంట్లో దావత్ అయితేనేమో సుక్క ముక్క బరాబర్ పెట్టుకోవచ్చు మీదికెళ్ళి లైవ్ లో చెప్పొచ్చు బిర్యానీ పెట్టినప్పుడు బీరు పెడతాం కదా అని కావాలంటే మీరే ఇనుర్రి చిన్న పాప పేరుతోటి మా టీం అంతా కూడా ఈ రోజు ఫుల్ పారుతుంది అంటే బిర్యానీ ఉంటే బీర్ అండ్ బిర్యానీ ఉంటది కదమ్మా పాపము వాళ్ళకి అఫీషియల్ సెలబ్రేషన్ అన్నప్పుడు మనం అఫీషియల్ గా ఇచ్చేది పారుతుంది ఆల్రెడీ వరంగల్ కొండమురళి అక్కడ వారిస్తున్నాడు ఆల్రెడీ ఇక్కడ కొండ సురేఖ హైదరాబాద్ విన్నారు కదా మేడం ఏమన్నదో అక్కడ వరంగల్ మురళీ సారు బీర్లు వరదలు బారిస్తుంటే ఇంకో దిక్కు సురేఖక్క సుతం వచ్చినోళ్లకు బిర్యానీ బీర్లు పెట్టి ఫుల్ ఖుషి చేస్తున్నదట ఈ ముచ్చట సోషల్ మీడియాలో లైవ్ పెట్టి చెప్పేసరికి అందరూ గట్టిగానే అరుచుకున్నారు మీ ఇంట్లో దావత్ మీరు ఖుషిగా చేసుకున్నారు అనుకోర్రి మంచిగానే ఉన్నది మరి అవతల ఇళ్ల దావతులు సుతం గట్లనే ఉంటాయి కదా ఏమన్నంటే తెలంగాణలో సంప్రదాయ పద్ధతి ప్రకారం ఇంత మందు మర్యాద చేసినామని చెప్పుకుంటున్నారు మీరొక్కలే తెలంగాణలో పుట్టిల్లా వేరేటోళ్ళు తెలంగాణలో పుట్టలేదా వాళ్లకు తెలంగాణ పద్ధతులు సంప్రదాయాలు మంచి మర్యాదలు తెలవయా అని అడుగుతున్నారు అప్పట్లో కేటీఆర్ సార్ల చుట్టాల ఇంట్లో సుతం ఏదో పండగ చేసి దావత్ చేస్తే ఆడికి మీడియోళ్ళు పోలీసులను పంపి డ్రగ్స్ పార్టీ అని రేవ్ పార్టీ అని గబ్బు గబ్బు వార్తలని ప్రచారం చేసిర్రు మందు తాగాలంటే ముందుగాల అనుమతులు తీసుకోవాలని అన్ని కానూలు మాట్లాడిర్రు మరి మంత్రి గారి ఇంట్లో అయింది ఉత్తమ మందు పార్టీనా రేవ్ పార్టా ఆడ డ్రగ్స్ లేవని గ్యారంటీ ఏంటిది టెస్ట్ కు వస్తారా మందు పార్టీకి అనుమతులు తీసుకున్నారా అని జనాలు క్వశ్చన్ల మీద క్వశ్చన్ వేస్తున్నారు ఈ ముచ్చట సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్నది ఇది ఇట్లుంటే కొండ సురేఖకోల బిడ్డే కొండ సుస్మితా పటేల్ ఒక లేఖ విడుదల చేసింది ఈ దావత్ నా బర్త్డే దావత్ మా ఇంటి పద్ధతుల ప్రకారం విందు ఇచ్చినాం ఈడ అక్రమ పదార్థాలు ఏం లేవు మీరు అంతా ఎటెటో ప్రచారం చేయకుర్రి అని లెటర్ పెట్టుకున్నది ఓ సుస్మితక్క వేరేటోళ్ళ ఇళ్ల దావత్లు అయినప్పుడు సుతం మీ ఇంట్లో లెక్కనే మర్యాదలు చేసుకుంటారని మీరు ఇచ్చినట్టే విందు ఇస్తారని అడ్డగోలుగా మాట్లాడి ఎదుటి మనుషులను బదనాం చేయొద్దని జర మీ మమ్మీకి చెప్పరాదు అని సోషల్ మీడియాలో అడుగుతున్నారు నెటిజనులు ఓ సురేఖక్క ఈ సోషల్ మీడియాలో ఏదో అంటున్నారు గదట చూడు జరా గరీబోడు అచ్చం బంగారం పెట్టుకున్నా సరే గిది బంగారం ఏడైతది
కాగి బంగారం కావచ్చు అంటారు కలిగినోళ్ళు. నిజంగా చెప్పాలంటే ఎవల సొమ్ము వాళ్ళకు బంగారమే. అది ఉత్తదైనా పాతదైనా బల్లులు గుడ్లు పెట్టనిదైనా తొండలు గుడ్లు పెట్టనిదైనా ఎవల వస్తువు విలువ వాళ్ళకి తెలుస్తుంది. పక్కోళ్ళ విలువైన దాని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే హల్లుకుంటారా? ఇగో గిట్లనే రివర్స్ అవుతారు. అయితే ఈనాటి ఈ వార్త చెప్పుకునే ముంగట ముందుగాల పోతే దొరకని ఆనిముత్యాన్ని ఓసారి ఇందాం పారి. ఇవాళ నేను 1200 ఎకరాలు ఆడ భూసేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తెస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. ఇన్నారు కదా, అబ్బబ్బబ్బబ్బబ్బా దాన వీర శూర కర్ణ బిరుదు ఇయ్యొచ్చు గీ దాన గుణానికి అని మీరు దద్దుకొని తినంత ఈజీ. అయితే మరి ఇది నిజమేనా అబద్ధమా? ఆలస్యం ఎందుకు? తెలుసుకోవాలంటే గీ వీడియో చూస్తే అయిపోయే. ఇగో ఇవి తొండల గుడ్ల సార్, ఇవి కనిపిస్తలేవా? తొండల గుడ్ల ఏ గుడ్లో కనిపిస్తుంది? ఇవంతా తొండల గుడ్లు. తొండలు పెట్టినాయా మరి మేము పెట్టినామా మరి నువ్వు పెట్టినావు చూద్దాం. మరి పచ్చని పొలాలు ఇవన్నీ ఇంత మంచిగా పండే భూముల్లో వచ్చి నేను ఫార్మా పెడతా నేను ఫ్యాక్టరీలు పెడతా అంటే ఎవరిస్తారు సార్? అబ్బర బిడ్డ ఏమన్నా పంచాదా ఇది? పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చూస్తందుకు గిత్తంతనే ఉన్నది గాని ఏమన్నా మాట్లాడిందా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే గోయాలని, అబద్ధాన్ని నిజంతోనే కొట్టాలనే లెక్క ప్రకారం కొడంగల్ భూములల్లా తొండలు గుడ్లు పెడుతున్నాయా లేక వరిచేళ్లల్లా వడ్లు పండుతున్నాయా చూద్దువురా అని సీఎం రేవంత్ సార్కు సురుకు తలిగేటట్టు సవాల్ ఇసిరింది. ఈ భూములు పంటలు చూసి చెప్పు, మావి తొండలు గుడ్లు పెట్టే భూములా అని నిలదీసింది. రేవంత్ సారు కళ్ళకు లగిచెల్ల చుట్టుపక్కల భూములు తొండలు గుడ్లు పెట్టని భూముల లెక్కనే అవపడుతుండొచ్చును గాని అదే తొండలు గుడ్లు పెట్టని భూమి ఎకరానికి 40 లక్షలు ధర వలుకుతున్నది. ఓ రేవంత్ సారు, నీకంటే ముందున్న సర్కారోళ్లే కదా రైతు బంధు కింద మొత్తం 8 ఏండ్లు 1300 ఎకరాలకు ఎకరానికి 10,000 చొప్పున మొత్తం 104 కోట్లు పంచిర్రు. ఈ ఏడాది మీరు రైతు భరోసా ఇస్తే దగ్గర 2 కోట్ల రూపాయలు రైతులకు పంచాలి. మీరు గుంజుకుందాం అనుకున్న 1300 ఎకరాల భూమికి ఇప్పటికిప్పటికి ఉన్న ఇలువ 532 కోట్లు. ఇప్పుడు చెప్పుర్రి సారు, అయ్యి తొండలు సుతం గుడ్లు పెట్టని భూములా లేక బంగారు పంటలు పండే భూములా అని అడుగుతున్నారు కొడంగల్ లగిచెర్ల జనాలు. ఓ రేవంత్ సారు, నువ్వు తొండలు సుతం గుడ్లు పెట్టవు అన్న పులిచెర్లకుంట తండాలా కమ్మటి పల్లీలు వండుతున్నాయి. కావాలంటే ఓసారి కారేసుకొని ఇటు దిక్కు దారి ఇన్నని పచ్చిపల్లికాయలు పెడతాం, ఒల్చుకొని తినుకుంటా ఒల్సంత సేపు చూడొచ్చు మా పల్లికాయల చేన్లు వరి చేన్లు. ఒక్కసారి రోటి బండ తండకేరా కమ్మటి జొన్న రొట్టె మీద తొక్కేసిస్తాం. అది తిన్నాక అట్లట్లా పోయి కోతకొచ్చిన వరి చేన్లను చూసొద్దాం. మీరు కాయిషి పడి గుంజుకుందాం అనుకుంటున్న లగిచెల్లలా ఓ ఒల్సంత పత్తి వండింది, కూలోళ్ళు పత్తి ఎడుతున్నారు, ఇటు దిక్కొస్తే ఓసారి చూసినట్టుంటది అని సీఎం సారును ఫార్మాసిటీ బాధితులు పిలుస్తున్నారు. ఏమో సారుకు తొండలు గుడ్లు పెట్టని భూముల దిక్కు రాబుద్దైతదో కాదో నుల్లా చూడాలి మరి. ఒకల సొమ్ము తిని ఇంకొకల పాట వాడుకునేటోళ్లను చూసే ఉంటారు. ఇదే మాటను తెలంగాణలో ఇంకా జరంత మోటుగా చెప్తారు కానీ అసొంటోళ్లను ఏమన్నా తక్కువనే. ఇంతకి ముచ్చటేందంటే కారు పార్టీ గుర్తు మీద గెలిచి షెయి పార్టీలకు దుంకిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులా ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదొద్దు, ఎందుకంటే అది ఏడ నడుము బుడుగ్గుమంటదో తెలియదని పెద్దలు మంచిగా చెప్పిర్రు. అయితే ఏడాది కింద ఆయన అసెంబ్లీ ఓట్లల్లా కారు గుర్తు మీద పోటీ చేసి గెలిచినాక ఓట్లేసిన జనాలను గోదాట్ల కలిపి షెయి పార్టీలకు దుంకిరు కదా కొంతమంది ఎమ్మెల్యేలు, గాల మీద అనర్హత వేయాలని కారు పార్టీ వేసిన కేసును ఇవాళ తెలంగాణ పెద్ద కోర్టు తీర్పు చెప్పింది. అప్పట్లో సింగిల్ బెంచ్ కోర్టు 4 వారాలల్లా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేసుడు అనేది చెప్పాలని తీర్పు చెప్పింది కదా, గా తీర్పును కాదని ఇవాళ పెద్ద కోర్టు వేరే తీరుగా తీర్పు చెప్పింది.
వేరే పార్టీలకు దుంకిన ఎమ్మెల్యేలను ఏం చేయాలన్నది కోర్టుల చేతిలో ఉండదు. మొత్తం అసెంబ్లీ స్పీకర్ కే అధికారాలున్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకరే తీసుకోవాలి అని చెప్పింది పెద్ద కోర్టు. అయితే ఈడ జనాలకు అర్థం కాకుండా ఒక మెలికే పెట్టి తీర్పు చెప్పింది. అదేంటంటే పార్టీ మారినందుకు వాళ్ళను ఎమ్మెల్యేల లెక్క జమగట్టాలనా వద్దా అని తేల్చేటందుకు గింత టైం తీసుకోవాలనే కానూన్ ఏం లేదు. అయితే అప్పట్లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం రీజనబుల్ టైం అని ఒకటి ఉంటది. అంటే 3 నెలలల్లా ఏం నిర్ణయం చేసినామో చెప్పాలన్నట్టు. దాని ప్రకారం వచ్చే 3 నెలలల్లా స్పీకర్ సారు జంపింగ్ ఎమ్మెల్యేలను ఏం చేసుడనే దాని మీద ఏదో ఒకటి తష్ప చేయాలని అర్థం. అప్పట్లో మణిపూర్ రాష్ట్రంలో సుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఆ రాష్ట్ర స్పీకర్ సారు 3 నెలలల్లా అనర్హుల లెక్క ప్రకటించిర్రు. ఈ లెక్కల బట్టి చూస్తే ఫిబ్రవరి వరకల్లా అంటే శివరాత్రి పండుగ వరకు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయితరా, వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం తీసి పారేస్తారా అనేది తేల్తదన్నట్టు. అంటే రాజ్యాంగం రాజ్యాంగం అని ఊకే రాజ్యాంగం పుస్తకాన్ని సంకల పెట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం లెక్క ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏం చేస్తది, రాజ్యాంగాన్ని పాటిస్తదా పాటించదా అనేది అసలు రంగు బయటపడుతుంది. చూద్దాం ఏం చేస్తారో అని ఎదురు చూస్తున్నారు జనాలు. మంచిగా చదివే పిల్లగాడు 6 నెలల పరీక్షలల్లా క్లాస్లో 2వ ర్యాంక్ వస్తే క్లాస్లో తతిమోళ్ళు ఏమనుకుంటారు, మనోడు ఎట్లయినా ఏడాది పరీక్షలల్లా ఫస్ట్ ర్యాంక్ కొడతారా, ఇది పక్కా. ఆ కాన్ఫిడెన్స్ చూస్తేనే చెప్పొచ్చు క్లాస్ ఫస్ట్ కొడతాడు, క్లాస్కి మానిటర్ అవుతారని అందరు అనుకుంటారు. కానీ తీరా దగ్గరకు వచ్చినాక కాడెత్తే ఏమవుతుంది, నాకేం రాదు, నేను ఆఖరి ర్యాంక్ అంటే ఏమనుకుంటారు అందరూ. అసలు అట్లా అంటాడని ఎవరన్నా కలగంటారా? ఇగో గీ ముచ్చట సుతం గసొంటిదే. ఎవలను కదిలిచ్చినా అదే మాట. సారు ఆడంగబోతుంటే సారు నెంబర్ 2 అని సార్కు ఇనబడేటట్టే షోలు కొరుకునేటోళ్ళు అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు అన్నారంటే ఏదో ప్రేమ కొద్దీ ఏదన్నా పని చేసి పెడతాడు కదా అన్న మేర్మానం కొద్దీ అన్నారు కావచ్చు అనుకుంటాం. కానీ పార్టీల పెద్ద తలకాయలు సుతం మనోడు నెంబర్ 2 లెక్క కనపడుతున్నాడని అనుకున్నారంటే తక్కువ కాలంలో మంచి కథలు సంపాదించినట్టే. మాట్లాడేది ఎవల గురించో మీకు ఇప్పటికే అర్థమై ఉంటది. నిజమే, గా సారే పొంగులేటి సారు. వాళ్ళ జోలెందుకు, ఏకంగా సారే చెప్పుకున్నాడు, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అర్హత నాకే ఉన్నాయి, నేనే నెంబర్ 2 అని. కావాలంటే మీరే చూడుర్రి. ముఖ్యమంత్రి గారి తర్వాత స్థానంలో ఈ అందరూ దీవెనలతో ఈనాడు రెవెన్యూ మంత్రి గారు సీఎం రేవంత్ సార్ తర్వాత షెయిపాటి సర్కారులా పొంగులేటి సారే నెంబర్ 2 లెక్క ఉండే. అందుకే ఏడికి పోయినా సీఎం సారు పక్కలను వెనకనో ఉంటుండే. ఈ లెక్కల బట్టి చూస్తే 1 తర్వాత 2 కదా, అందుకే సారు పక్కకి జరిగితే 2వ నెంబర్ పొంగులేటి సారే కాబట్టి అందరికి కనపడేటట్టు అట్లా నిలబడుతుండే కావచ్చు. అయితే మొన్న సారు మీద బాగానే విమర్శలు పుట్టుకొచ్చినాయి. కొడుకు గడియారాల స్కాము, ఎవలకు తెలియకుండా అదాని సార్ తోటి మీటింగు, ఈడీ రైడింగు అన్ని సార్కు నెత్తి నొప్పే తెచ్చిపెట్టినాయి. ఇది జాలదన్నట్టు అదాని దగ్గర ఫండ్ కింద 100 కోట్లు తీసుకున్నందుకు రేవంత్ సారు కుర్సీ కిందికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటంతల నెంబర్ 2 అంటే సారు సాప కిందికి సుతం నీళ్ళొస్తాయి అనుకున్నాడో లేక ఇంకేదన్న భయమో తెలియదు గాని ఆయనంతలా ఆయననే నేను నెంబర్ 2 కాదుల్లా, నా నెంబర్ 11, నాకంటే ముంగట భట్టి సార్ ఉన్నాడని ఎవ్వరు అడగక ముందే మనసుల మాట బయట పెట్టిండు. అరెరే, మొన్నటిదాకా సీఎం క్యాండిడేట్ అనుకున్నారు కార్యకర్తలు, అభిమానులందరూ. రేవంత్ సారు దిగంగానే ఆ కుర్చీని దస్తీతోటి దుడుచుకొని సారే కూర్చుంటాడు కావచ్చు అనుకున్నారు. కానీ చూస్తుండగానే సారు ర్యాంకు 11కు పడిపాయే అని మస్తు బాధపడుతున్నారట క్యాడరు. ఇంతల్లనే ఎంత పనైపాయనుల్లా పాపం. నెంబర్ 2కి వెళ్ళి నెంబర్ 1 అయిదామనుకున్న సారు కల తీరకనే పాయే. బలమైనోన్ని తెలివైనోన్ని కొట్టేటందుకు ఇంకింత బలం పెంచుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే కరెక్టే. అయితే మంచోన్ని కొట్టేటందుకు తతిమోళ్ళందరూ ఒకటైతారు అనేది కూడా వాస్తవమే.
ఏదో అంటారు కదా, శత్రువుకు శత్రువు మిత్రుడని. ఇగో సేమ్ గట్లనే చేసిర్రు. ఈ మాట నేను చెప్తున్నది కాదుల్లో, వాళ్ళంతా వాళ్ళే చెప్పిర్రు. ఎవరు చెప్పిర్రు, ఏం చెప్పిర్రు చూద్దాం పారి. ఏడనన్న బావనే గాని వంకాయ తోటకాడ మాత్రం బావ కాదు అని ఒక శాస్త్రం ఉంటది. దీన్ని కొంచెం మాటిటి మలిపి చెప్తే దేశమంతటా అభ్యర్థులే గాని తెలంగాణలో మాత్రం దోస్తులు అన్నట్టే ఉన్నది. పోర్రి పూపాటోళ్ళు షేపాటోళ్ళ జోలి. ఏదో మీది మాటకు గాలి మాటలకు చెప్పుడు కాదు, మస్తు సార్లు గీ ముచ్చట నిజమే కావచ్చని చాలా మందికి డౌట్ కొట్టింది. ఇప్పుడు బీజేపీ ఎంపీ కొండా సారు ట్విట్టర్ లో పెట్టిన పోస్టు గా డౌట్ ను పటాపంచలు చేసింది. ఇక అసలు ముచ్చటకొస్తే అటు ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఎంపీ ఓట్లప్పుడు తెలంగాణలా షెయి పార్టీ పూపార్టీ లోపట దోస్తాన్ చేసి ఒకలకు ఒకలు సహకరించుకున్నారు. అందుకేనేమో రేవంత్ సారు వాళ్ళ పూపార్టీ దోస్తులు పోటీకి నిలబడ్డ కాడ ఓడిపోయేటోళ్లను పెట్టిండు. అట్లా మొన్న ఎంపీ ఓట్లల్లా బీజేపీకి 8 సీట్లు వచ్చేటందుకు సీక్రెట్ గా షెయి కలిపిండట. రాదనుకున్న తెలంగాణను తెచ్చి 10 ఏళ్లలో శానా రంగాలల్లా రాష్ట్రాన్ని ముంగడికి తీసుకుపోయిన కేసీఆర్ సారును కారు పార్టీని ఓడించేటందుకు మేమిద్దరం ఒకటేనమని కొండా విశ్వేశ్వర్ సారు ట్విట్టర్ లో బహిరంగంగానే చెప్పిండు. దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తున్నది షెయి పార్టీకి పూపార్టీకి తెలంగాణలో దోస్తాన్ ఎంత బలంగా ఉన్నదో. ఒక దిక్కు బండి సంజయ్ సారు రేవంత్ సారును మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నాడు. ఇంకో దిక్కు రేవంత్ సారేమో మోడీ మా బడే భాయ్ అని భుజాల మీద ఎత్తుకుంటున్నాడు. హైడ్రా మంచిగానే ఉందని కిషన్ రెడ్డి మాట్లాడుతుంటాడు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ సారేమో ఇప్పటిదాకా కూడా రేవంత్ సారును ఒక్కసారి సుతం విమర్శ చేస్తలేడు. మీదికెళ్లి దిగిపోయిన కేసీఆర్ సారును కారు పార్టీనే తిడుతుంటాడు. ఇవన్నీ చూస్తే తెలుస్తలేదా తెలంగాణలో షెయి పార్టీకి పూపార్టీకి బంధం ఎంత బలంగా ఉన్నదో. దీన్ని రుజువు చేసేందుకు కారు పార్టీ ఓడిపోయేటందుకు ఈ బంధమే కారణమని ఇవాళ కొండా విశ్వేశ్వర్ సారు పెట్టిన పోస్టు అంత బట్టబయలు చేసింది. ఓసార్లు మీ దోస్తానను జనాలంతా చూస్తూనే ఉన్నారు. మీదికి తిట్టుకున్నట్టే కనబడ్డా లోపట అబ్బరించుకుంటున్నారని గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు మేం చేసేది మేం చేస్తామని అనుకుంటున్నారు. ఇవి ముచ్చట్లు. ఇంక సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. ఉంటాయిగా.